మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం కదా, కొన్ని ఆహారాలు కాంబినేషన్స్లో తీసుకుంటే మంచి చేస్తాయి, కొన్ని చెడు చేస్తాయి. ఏ రకాల ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదు అంటే ఇన్కాంపాటబుల్ ఫుడ్ కాంబినేషన్స్, కంపాటబిలిటీ అనేది చూసుకోవాలి, లేకపోతే హాని జరుగుతుంది. ఇది మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మామూలుగా మన చిన్నప్పుడు నానమ్మ అమ్మమ్మ చారు పెట్టి దాంట్లోకి ముద్దపప్పు కలుపుకొని తినమనేది. అదేంటమ్మా, అదేదో రెండు కలిపి పప్పుచారు అంటే సాంబార్లాగా పెట్టవచ్చు కదా అంటే దేని రుచి దాందే, తిని చూడవే తెలుస్తుంది అనేది కదా. అలాగే గోంగూర పచ్చడి ముద్దపప్పు, పెరుగు ఆవకాయ, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక రుచి పెరుగుతూ ఉంటుంది, ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్స్లో కేవలం రుచి మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేకమైన అంశాలు కూడా దాగున్నాయి, కొన్ని ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి బాగుండడం ఒక్కటే కాదు, ఆరోగ్యరీత్యా ఏది మంచిది ఏది కాదు అనేది తెలుసుకోవాలి. కాబట్టి అన్ని కాంబినేషన్స్ మంచి చేయవు, కొన్ని విషయం కింద మారతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏమిటివి వరుసగా తీసుకుందాం. ఒకటి, మన వాళ్ళు చాలా కామన్గా మనం చూసేది ఏంటంటే డైలీ మన డే టు డే లైఫ్లో గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ, అలాగే పాలు, ఇవి కంబైన్ చేసి తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇది అంతగా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే టీలో క్యాటచిన్స్ అని ఒక ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. క్యాటచిన్స్ ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అయితే మళ్ళీ పాల్లో కెసిన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది. ఇది ఈ క్యాటచిన్ని శరీరం గ్రహించకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఇది ఇక్కడ కీలకం. కాబట్టి నిజానికి టీలో పాలు కలపడం వల్ల దాని ఆరోగ్య ప్రయోజనాలు అనేవి తగ్గుతాయి. కావాలనుకుంటే టీగా తాగండి, పాలుగా తాగండి. రెండింటిని కంబైన్ చేయడం అంతగా మంచిది కాదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఇంకొకటి ఇదేమిటంటే, నూనెలు వాడతాం కదా, ఒక నూనె ఒక ప్రయోజనం చెబుతూ ఉంటాం. పాలిఅన్సాచురేటెడ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇలాగా మూఫా అంటారు. అయితే ఒకదానికి ఒక ప్రయోజనం ఉన్నప్పుడు అన్నీ కలిపేస్తే పోదు కదా అనుకుంటూ ఉంటారు. అంటే ఈ మొక్కజొన్న నూనె, అలాగే సోయాబీన్ నూనె, ఇంకా పొద్దుతిరుగుడు నూనె, ఇవి కంబైన్ చేసేస్తే ఇంకా వాటి ఆ రిజల్ట్ పెరుగుతుంది కదా అనుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్కదానికి ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, ఒక్కొక్కదానికి ఒక గుణకర్మలు ఉంటాయి. మూఫా అంటారు. అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, వీటి కాంబినేషన్స్ కంబైన్ చేయకూడదు. దాందే ఈ మొక్కజొన్న, సోయాబీను, అలాగే పొద్దుతిరుగుడు నూనెలు, ఇలాంటి నూనెల్లో వాటి మళ్ళీ వేడి చేశారనుకోండి, 4-హైడ్రాక్సీ ట్రాన్స్ నాన్ నేజల్ అని ఒక టాక్సిక్ పదార్థం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఈ మధ్య అధ్యయనంలో తేలింది. వంట నూనెల నుంచి ఈ HNEని కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధమైనటువంటి సమస్యలు, ఇంకా స్ట్రోకు, పార్కిన్సన్స్ వ్యాధి, అల్జీమర్స్, ఇంకా ఇలాంటి అనేక సమస్యలు, కాలేయ రుగ్మతలు, ఆఖరికి క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదాలు పెరుగుతాయి. ఇంకా ఈ మొక్కజొన్న, ఈ సోయాబీను, పొద్దుతిరుగుడు నూనెలు, ఇలాంటి వంట నూనెలని వేయించినప్పుడు, ఆ స్నాక్స్ లాగా చేసినప్పుడు వీటిలోంచి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో ఈ HNE మొత్తం అంటే ఈ పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఈ HNE ఏర్పడటానికి శాస్త్రీయ వివరణ ఏంటంటే, పండ్లు కానీ లేదా కూరగాయలు కానీ ఈ ముక్కల్ని వేయించడానికి వాడతాం కదా, నూనె లోపల ఉడకబెట్టినప్పుడు ఆ వేయించిన ఆహారంలోకి చొచ్చుకుపోయేటువంటి నూనె అణువులు HNE లాంటి అణువుల కింద మారుతాయి. ఇది గది ఉష్ణోగ్రతకి చల్లబడినప్పుడు ఈ అణువు HNE టాక్సిన్ కింద మారుతుంది. ఇది చివరికి గుండె సంబంధ సమస్యలు, స్ట్రోకు, పార్కిన్సన్స్ వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి, ఇలాంటి ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఇంకొక మెయిన్గా మనం డే టు డే లైఫ్లో గమనించే కాంబినేషన్ ఏమిటంటే, పాలు ఇంకా పెరుగు. పెరుగు కలిపి తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం, వాంతులు, ఇలాంటి సమస్యలు వస్తాయి. పాలల్లో లాక్టోజ్ ఉంటుంది కదా, అంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ వల్ల లాక్టోజ్ అనేది జీర్ణం అవుతుంది. ఈ పాలలో ఉండేటువంటి లాక్టోజ్ పెరుగులో ఉండేటువంటి యాసిడ్ తోటి చర్య జరుగుతుంది. దీంతో అసౌకర్యం ఇలాంటివన్నీ పెరుగుతాయి. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ మంచిది కాదు. అలాగే ఇంకొకటి ఇదేమిటంటే, టీ ఇంకా వెల్లుల్లిని కలిపి తీసుకోవటం. టీలో కౌమరిన్స్ అని ఈ టీలో ఉండేటటువంటి కౌమరిన్స్ వెల్లుల్లి తాలూకు యాంటీ క్లాటింగ్ లక్షణాలతోటి విభేదిస్తాయి. దీంతో రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి టీ అలాగే వెల్లుల్లి రెండు కలిపి తీసుకోవడం అనేది మానుకోవాలి. ఎందుకంటే యాంటీకోయాగులెంట్ నేచర్ అనేది పెరిగిపోతుంది, అంటే రక్తస్రావం అయ్యే రిస్క్ పెరుగుతుంది. అలాగే ఇంకొకటి ఇదేమిటంటే, దానిమ్మ రసం ఇంకా ద్రాక్ష పండు రసం కలిపి తీసుకోవటం. ఈ రెండు రసాలు కొన్ని
ఔషధాల రక్తస్థాయిల్ని పెంచుతూ ఉంటాయి. కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి ప్రభావాలకి స్వభావాలకి దారితీసే రిస్క్ ఉంటుంది. కాబట్టి వీటిని కలిపి తీసుకోవటం మానుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ చిలకడ దుంప ఇంకా టమాటా, ఈ కాంబినేషన్ కూడా. టమాటాలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా, ఇక స్టార్చ్, ఈ కార్బోహైడ్రేట్స్ ఇవి చిలకడ దుంపలో ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ తోటి సిట్రిక్ యాసిడ్ కలుస్తుంది, అప్పుడు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చేస్తాయి. ఈ కాంబినేషన్ తోటి కూర వండారనుకోండి అలసటగా అనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత ఈ పండ్లు అన్నం జీర్ణం కావడానికి టైం పడుతుంది. పండ్లేమో త్వరగా అరిగిపోతాయి, కాబట్టి వెంటనే తింటే కడుపులో ఉండే ఆ పేగులు ఇబ్బంది పడతాయి, పేగుల లోపల పొర దెబ్బతింటుంది. అలా ఇంకో కాంబినేషన్ మనం రాంగ్గా తినే కాంబినేషన్ ఏంటంటే మాంసాహారం అలాగే పిండి పదార్థాలు. ఈ కాంబినేషన్ కూడా మంచిది కాదు. ఈ రెండు కలిసే అనుకోండి వాటిలో ఉండేటువంటి మైక్రోన్యూట్రియంట్స్ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం మనకి రిలీజ్ అయ్యేటువంటి ఆ జీర్ణ రసాలు కలిసిపోతాయి. దీంతో కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే ఇంకో కాంబినేషన్ పెరుగు ఇంకా పళ్ళు. ఈ పాల ఉత్పత్తులు సైనస్ని మూసేస్తాయి, కంజెషన్ ఎక్కువ అవుతుంది, జలుబు వేరే ఎలర్జీలు ఇవన్నీ పెరిగిపోతాయి. వీటిని మళ్ళీ పళ్ళతో కలిపి తిన్నారనుకోండి సమస్యలు ఇంకా రెట్టింపు అవుతాయి. కాబట్టి పెరుగు తిన్న వెంటనే పండు తినకుండా 1 గంట ఆగి తింటే మంచిది. ఇంకొకటి మనం గమనించేది ఏంటంటే చేపలు ఇంకా వెన్న. చేపలు వెన్న ఈ రెండింటిని కలిపి తీసుకోకండి. అలాగే గుడ్డు తిన్న వెంటనే పాలు తాకండి. ఇంకోటి ఉప్పు వేసిన చీజ్ కూడా మంచిది కాదు. ఇవి అన్ని కూడా విరుద్ధ పదార్థాలు, కాబట్టి ఉప్పు లేని చీజ్ని తెచ్చుకొని వాడుకోండి. ఇంకోటి మనం చూస్తూ ఉంటాం వేడి చల్లటి పదార్థాలు రెండింటిని కలిపి తీసుకోకూడదు, వెంటనే తీసుకోకూడదు. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో వేడివేడిగా భోజనం తిని చల్లటి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఆ జీర్ణాగ్ని చల్లారిపోతుంది, జీర్ణక్రియ దెబ్బతింటుంది. పాలు తాగిన వెంటనే ఇంకొంతమంది యాంటీబయాటిక్ మాత్ర లాంటివి వేసుకుంటూ ఉంటారు. ఇలా వేసుకుంటే ఆ పాలల్లో ఉండేటువంటి కాల్షియం శరీరం గ్రహించదు, అంటే ఆ పాలల్లోనే కాల్షియం ఉంటుంది, ఇది అబ్జర్వ్ కాకుండా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం సమతుల్యమైన ఆహారం, వీటి క్రమం తప్పకుండా వ్యాయామం ఇలాంటివి చాలా ముఖ్యం. ఇలాగ ఫుడ్ కాంబినేషన్స్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలి. ఆయుర్వేదం దీనిపైన స్పెసిఫిక్గా పెద్ద లిస్టే ఇస్తుంది. కాబట్టి వీటిని అనుసరించి జాగ్రత్తలు తీసుకుంటే ఆహారం అనేది అమృతంలాగా పనిచేస్తుంది. ఇలాగా ఫుడ్ కాంబినేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.